హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ సామ్నిక హ్యాండ్‌మేడ్స్. ఈరోజు ఒక మంచి సెంటర్ క్లిక్ మేకింగ్ అయితే చూసేద్దాం. దీనికి నేను ఓహెచ్‌పి షీట్, ఇంకా జర్దోజీ, అలాగే పింక్ కలర్ సీక్వెన్స్‌ని అయితే తీసుకుంటున్నాను. మీరు ఏ కలర్‌లో చేసుకోవాలనుకుంటే ఆ కలర్ సీక్వెన్స్‌ని తీసుకోండి. ఒక ఫ్లవర్ ప్యాచ్‌ని అయితే రెడీ చేసుకుందాం. సో, ఇలా ఫ్లవర్‌ని అయితే డ్రా చేసి పెట్టుకున్నాను. దీన్ని ఓహెచ్‌పి షీట్ మీద కొంచెం గ్లూ అప్లై చేసి స్టిక్ చేసుకుంటే మనం ఫ్లవర్ రెడీ చేసేటప్పుడు అటు ఇటు కదలిపోకుండా మనకి ఈజీగా ఉంటుంది. సో, జర్దోజీని మనం స్టిక్ చేసుకోవడానికి కొంచెం ఫ్లవర్ మీద గ్లూ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మిడిల్‌లో వచ్చేసి రౌండ్ షేప్ కుందన్ని ఇలా స్టిక్ చేసుకున్నాను. చుట్టూ వచ్చేసి జర్దోజీని ఇలా స్టిక్ చేసుకున్నాను. సో, మనం గ్లూ అప్లై చేశాక కొంచెం సేపటి తర్వాత జర్దోజీని స్టిక్ చేసుకుంటే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. సో, ఇలా ఫ్లవర్ పెటల్స్‌ని కూడా స్టిక్ చేసుకుంటే మన ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్లూ అప్లై చేసి వన్ బై వన్ సీక్వెన్స్‌ని అయితే ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ పెన్ యూస్ చేస్తే మనకి స్టోన్స్ అయినా సీక్వెన్స్ అయినా ఇలా స్టిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, ఇలా ఫ్లవర్ పెటల్స్ అన్నీ సీక్వెన్స్‌తో రెడీ చేసుకుంటే మన సీక్వెన్స్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని కొంచెం డ్రై అవనిచ్చినాక కట్ చేసుకుంటే మన ఫ్లవర్ ప్యాచెస్ అయితే రెడీ అయిపోతాయి. నెక్స్ట్ నేను ఒక పర్ల్ చైన్ అయితే తీసుకొని ఇలా జంప్ రింగ్‌ని అయితే యాడ్ చేసి ఈ జంప్ రింగ్‌ని ఇలా సెంటర్ క్లిప్‌కి అయితే జాయిన్ చేశాను. ఇలా జాయిన్ చేసుకుంటే కింద హ్యాంగింగ్స్‌లా ఇలా రెడీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇంకా ఆ ఫ్లవర్ ప్యాచెస్ అన్నీ గ్లూ అప్లై చేసి నీట్‌గా సెంటర్ క్లిప్ కనిపించకుండా సెట్ చేసుకుంటూ స్టిక్ చేసుకుంటే మన సెంటర్ క్లిప్ అయితే రెడీ అయిపోతుంది. ఈ సెంటర్ క్లిప్ ఎలా ఉంది కామెంట్ చేసేయండి. ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్‌పై కనిపిస్తున్న నెంబర్‌కి మెసేజ్ చేసేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.